నన్నావరింపగా అజ్ఞానము హీనమౌగా మరణపు కోరలు ప్రభువా నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము హీనమౌగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. జీవితాలతో మాట్లాడే దేవుడు. అమ్మా, ఎన్నో కష్టాలు, ఎవరికి చెప్పలేని భారం, ఎవరితో ఎప్పుడు పలకలేని ఆలోచన, చెబితే ఏమైపోతో అని ఆలోచన, ఎవరికి చెప్పలేని చిక్కులతో వచ్చిన నీ జీవితాన్ని మార్చడానికి అయ్యా గ్రామానికి అడపడి సంఘము చిన్నది ప్రభువా. మీరు దూర దేశానికి వెళ్ళి నిన్ను మోయటానికి వచ్చారు ప్రభువా. పిల్లలు సహితము లెక్క చేయకుండా, వేల రూపాయలు లెక్క చేయకుండా నిన్ను మాత్రమే చింతడానికి వచ్చారు ప్రభువా. అయ్యా మాట్లాడు, ప్రతి కుటుంబానికి సంవత్సరం రావాల్సిన ఏది కూడా ఆగకుండా నింపబడునుగా. ఓ దేవా, దేవానికి స్తోత్రాలు. ఇది మా ఘనత కాదు, ఇది మేము ఏమాత్రం వెచ్చించడానికి లేదు. ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావము నీకే. వచ్చిన బిడ్డలు సమృద్ధిగా నీ వాక్యమును తీసుకొని భద్రంగా వెళ్ళునుగా కట్టాడు. దేవానికి స్తోత్రాలు, అయ్యానికి స్తోత్రాలు, అయ్యానికి స్తోత్రాలు. అలాగనే తలలు వచ్చినట్లయితే పాస్
జగన్ గారు వచ్చి వాక్య నడిపింపు కోసం ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాను. ఏటీబీసీ అసోసియేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న పాస్టర్ జగన్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత మనందరం దైవ సందేశాన్ని విందాం. అలాగే నిలబడి ఆయన కృపలో మనం ఏమై ఉన్నామో ప్రభు వైపు చూద్దాం.